ఐదేళ్ల వైకాపా సర్కార్ హయాంలో చేనేత చెయ్యి విరిగింది. నేతన్న హస్తం ఇచ్చి చేతులు దులుపుకున్నారే తప్ప వారి కష్టాలను తీర్చిన పాపాన పోలేదు. అంతేగాక చేనేత కార్మిక సంఘాలకు చెల్లించాల్సిన బకాయిలు విడుదల చేయకపోవడంతో నేతన్నలు లబోదిబోం అంటున్నారు. అసలే అప్పుల భారంతో కొట్టుమిట్టాడుతోన్న కొత్త ప్రభుత్వంపై ఇదో గుదిబండగా మారింది. మార్కెట్లో ముడి సరుకుల రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో నేతన్న పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. కానీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధిపై దృష్టి సారించింది. నేతన్నలకు ఇబ్బందిగా మారిన జీఎస్టీతో పాటు ధరల నియంత్రణ చర్యలకు ఉపక్రమించింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే హామీ ఇవ్వడంతో తమ కష్టాలు తీరుతాయని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువడంతో పాటు మరొక పక్క జీఎస్టీ రూపంలో నేతలను ఆర్థికంగా కుంగదీస్తోంది. కృష్ణా జిల్లాలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చేనేత రంగాన్ని నమ్ముకొని వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. గత ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో డబ్బులిచ్చి చేతులు దులుపుకుంది తప్ప ఆ నేత సంఘాలకు రావాల్సిన బకాయిలు కానీ లేకపోతే చేనేత కార్మికులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు కానీ అందించకపోవడంతో ఈ వృత్తిని వదిలి ఇతర వృత్తికి నేతన్నలు వెళ్ళిపోతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చేనేత రంగ అభివృద్ధికి దృష్టి సారించింది. ఈ మేరకు జీఎస్టీ కూడా ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీంతో నేత కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగంపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఒకప్పుడు చేనేత అంటే చేతి నిండా పని, మంచి ఆదాయం. కానీ ఇప్పుడు చేనేత అంటే కష్టాలు, కన్నీళ్లు. ఇది కాదన్నట్టు గత వైకాపా ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో చేనేత రంగం తీవ్రంగా నష్టపోయింది. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన కృష్ణా జిల్లాలోని చేనేత ఉత్పత్తులు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. దీంతో చేనేత కార్మికులు దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. నేతన్న నేస్తమనిచ్చి చేతులు దులుపుకుందే తప్ప ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. జిల్లాలో చేనేత కార్మిక సంఘాలు కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయాయి. మగ్గానికి మహర్దశ తెస్తామంటూ మభ్యపెట్టిన జగన్ అధికారంలోకి రాగానే నేతన్నల వెన్ను విరవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పటి వరకు పట్టుమగ్గాలకిస్తోన్న రాయితీని జగన్ ఎత్తేశారు. నేత చీరలకు మార్కెటింగ్ సహకారం అందకుండా చేశారు. చీరల తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు పైపైకి ఎగబాకుతున్నా వాటిని కట్టడి చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అంతేగాక చేనేత కార్మికులకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని జగన్ నాలుక మడతేశారు. సొంత మగ్గాలున్న వారికి ఏడాదికొకసారి నేతన్న నేస్తమంటూ బటన్ నొక్కడమే తప్ప వృత్తిరీత్యా ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి ఏమాత్రం చొరవ చూపలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత, దాని అనుబంధ రంగాల్లో దాదాపు 3.5 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరంతా 800కి పైగా చేనేత సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఒక్కో దానిలో 100 నుంచి 1000 మంది వరకు ఉంటారు. చేనేత కార్మికుల ఉపాధి కల్పనకు వీలుగా గత ప్రభుత్వాలు మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేశాయి. చేనేత సొసైటీ ద్వారా జరిగే అమ్మకాల ప్రాతిపదికగా దీన్ని కొనసాగించారు. 3 ఏళ్ల సరాసరి అమ్మకాలను తీసుకుని దానిపై 10% రాయితీ ఇచ్చేవారు. ఫలితంగా ఒక్కో సంఘానికి 8 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరేది. గత జగన్ దీన్ని పూర్తిగా నిలిపేసి కార్మికుల ఉపాధికి గండి కొట్టారు. ఆ పథకాన్ని పునరుద్ధరించాలని ఎన్నోసార్లు చేనేత సంఘాలు మొరపెట్టుకున్నా కనికరించలేదు. గవర్నమెంట్ రావాల్సిన పాత బకాయిలు వస్తే గానీ కోలుకోవండి సంఘాలు. దానికి తోడు గత 6 నెలలు కింద సీసీ రెన్యువల్ అవ్వాలి, అది కూడా అవ్వాలి. క్యాష్ క్రెడిట్ అండి, మేము అవి వాడుకుంటాం. సంవత్సరానికి ఇంతనే ఉంటుంది, 60 లక్షలు అట్లా. అది బ్యాంకులో మనకు కావాల్సి వచ్చినప్పుడు కొద్దిగా తెచ్చుకుని మజూర్లకి వీటికి వాడుకుంటాం. అది రెన్యువల్ అవ్వాలి. ఈ నెల అయిపోయింది కదా, వచ్చే నెల నుంచి పరిస్థితి ఏంటో కూడా దారి తిండి లేదు. అదండి పరిస్థితి. మజూర్లు కూడా ఇచ్చే పరిస్థితి కనపడతలే. మా సంఘానికే 1,80,00,000 రూపాయలు రావాలి. గత 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు ఆప్కో పేమెంట్స్ రావాల్సి ఉండయి, యారన్ సబ్సిడీ రావాల్సి ఉండయి, త్రిపుడు ఫండు, రిబేటు, పావలా వడ్డీ, ఇవన్నీ రావాల్సే ఉండయి. ఇవన్నీ వస్తే సహకార సంఘాలు లాభాల బాటలోకి ఉండి చేనేత కార్మికులు 2 పూట్ల కత్తి కడుపు నిండా భోజనం చేయడానికి ఉంటుంది.
కృష్ణా జిల్లాలో ఒకప్పుడు 50 చేనేత సంఘాలుండేవి. అయితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు సకాలంలో ఇవ్వకపోవడం, ఉత్పత్తులకు గిట్టుబాటు రాకపోవడంతో 14 సంఘాలు మూతపడ్డాయి. దీంతో ప్రస్తుతం జిల్లాలో 36 సంఘాలే ఉన్నాయి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడన పట్టణంలో 7, గూడూరు మండలంలో 6, రాయవరం గ్రామంలో 6, పోలవరం గ్రామంలో 4, ఐదుగుళ్లపల్లి గ్రామంలో 1, మల్లవోలు గ్రామంలో 1, మచిలీపట్నం గ్రామం చిన్నాపురంలో 1, మచిలీపట్నం పట్టణ పరిధిలో 2, అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో 2, పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కాజా గ్రామంలో 2, గన్నవరం మండలం ముస్తాబాద గ్రామంలో 1 చేనేత సంఘం ప్రస్తుతం నిర్వహణలో ఉన్నాయి. ఈ సంఘాలన్నింటిలో కలిపి దాదాపు 5,100 మంది సభ్యులున్నారు. అయితే వీరు సంఘాల్లో ఉన్న సభ్యులు మాత్రమే కాని చేనేత రంగాన్ని నమ్ముకొని ప్రత్యక్షంగా కొన్ని వేల మంది ఉన్నారు. కృష్ణా జిల్లాలో చేనేత రంగాన్ని నమ్ముకొని 15,000 మంది జీవిస్తున్నారు. ఒక్క పెడన నియోజకవర్గంలోనే దాదాపు 5,000 మంది వరకు ఉంటారని చేనేత సహకార సంఘాల నేతలంటున్నారు. గత ప్రభుత్వం చేనేత సంఘాలను గాలి కుదిలేయడంతో అప్పుల్లో చేనేత సొసైటీలు కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో సంఘాలను నడపాలా వద్దా అనే ఆలోచనలో కార్మికులున్నారు. గత 5 ఏళ్లుగా సొసైటీలకు విడుదల చేయాల్సిన ట్రిపుల్ ఫండ్, దారం సబ్సిడీ, 25 పైసల వడ్డీ రుణాలు, పండుగల సమయంలో వస్త్రాలకిచ్చే 30% రాయితీ ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో కృష్ణా జిల్లాలో సొసైటీలకు విడుదల కావాల్సిన మొత్తం బకాయిలు సుమారు 6 కోట్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉత్పత్తుల కొనసాగింపునకు పెట్టుబడిగా సమకూర్చుకున్న రుణాలు, వడ్డీలు సొసైటీలకు భారంగా మారుతున్నాయి. దీంతో ఎక్కువ సంఘాలు అప్పుల్లోనే ఉన్నాయి. అయితే బకాయిలను విడుదల చేస్తేనే సొసైటీలు మనుగడ సాగిస్తాయని చేనేత ఉత్పత్తిదారులు చెబుతున్నారు. ఇదే అసలు గత 5 ఇయర్స్ నుంచి మనకి దీనికి సంబంధించి అసలు ఎటువంటి అమలు లేదు. ఏదో పక్కన పడేశారు. ఏమన్నా మన ప్రపోజల్స్ పెడుతుంటే దానికి సంబంధించి ఆఫీసులో ఇస్తున్నాము, అది అంతవరకే జరుగుతుంది. ఇంతవరకు ఏ యార్న్ సబ్సిడీ కానీ, త్రిపుట్ ఫండ్ కానీ, పావలా వడ్డీ కానీ ఏది రాలా మనకి ఈ సంఘాలకు సంబంధించి. అవి వస్తే మాత్రం వీవర్ కొద్దిగా ఇంకా వేజెస్ పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇంతకుముందు ఉన్నటువంటి బెనిఫిట్లు లేవు త్రిపుట్ ఫండ్ కానీ. ఇప్పుడు మనకు సంఘానికి వచ్చేసరికల్లా 10% మేము మజూర్లోంచి 10% మినాయిస్తాం, 8% త్రిపుట్ స్కీమ్కి కడతాం. ఆ ఆశతో ఏంటంటే ఈ 8% 10% మినాయించినా కానీ మనకు డబ్బులు వస్తుందని ఆశతో ఉండేవాడు చేనేత కార్మికుడు. ఇప్పుడు అది లేదు, రావట్లా. మన డబ్బులే మనకు ఒక 6 నెలలు దాచుకున్న తర్వాత వస్తాయి. ఇప్పుడు మన డబ్బులు అక్కడ దాచుకుని మనకు ఉపయోగం ఏంటని తిరిగి ప్రశ్నిస్తున్నారు మనం, ఆ స్కీమ్ రన్నింగ్లో లేకపోవటం గవర్నమెంట్ నుంచి. అట్లాగే యార్న్ సబ్సిడీ వచ్చేది, యార్న్ సబ్సిడీ లేదు. ఇది కూడా బయట మార్కెటింగ్ చేయాలంటే సొసైటీ ప్రొడక్షను రేటు ఇవన్నీ కాస్టింగ్ అంతా కట్టుకుని ఇక్కడ రేటు ప్రకారం బయట మార్కెటింగ్ చేయాలంటే చీర కొనే పరిస్థితి ఉండదు. పట్టు చీరల కార్మికులకు నూలుతో పాటు వివిధ రకాల ముడి సరుకుకు రాయితీ అత్యంత కీలకం. దీనిని కూడా గత ప్రభుత్వ హయాంలో జగన్ నిలిపివేశారు. తెదేపా ప్రభుత్వం మొదట్లో ఒక్కో కార్మికునికి నెలకు కిలోకు 200 చొప్పున గరిష్టంగా 6 కిలోలపై 1,200 రూపాయలు రాయితీగా ఇచ్చింది. అలా ఏడాదికి 14,400 రూపాయలను కార్మికులకు అందించేది. ఆ తర్వాత ముడి సరుకు ధరలు పెరిగాయని గుర్తించి 2018-19లో నెలకు ఇచ్చే రాయితీ మొత్తాన్ని 2,000 రూపాయలకు పెంచింది. అంటే ఏడాదికి మగ్గం నేసే కార్మికుడికి 24,000 రూపాయలు రాయితీగా ఇచ్చింది. ముడిసరకు రాయితీ పథకాన్ని అమలు చేస్తామని చెప్పిన జగన్ గెలిచాక మడమ తిప్పేశారు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేనేత కార్మికుల్లో పొదుపును ప్రోత్సహించేందుకు గతంలో థ్రిఫ్ట్ పథకం అమలైంది. నేత కార్మికుడు తన నెలవారీ ఆదాయంలో 8% పొదుపు చేసుకుంటే ప్రభుత్వం దానికి సమానంగా 8% చెల్లిస్తుంది. మొదట్లో ఈ 8%లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 4% చొప్పున భరించేవి. కేంద్రం ఈ పథకాన్ని తీసేసినా అప్పటి తెదేపా ప్రభుత్వం మొత్తం 8% తానే భరిస్తామని హామీ ఇచ్చింది. ఇది నేతన్నలకు మేలు చేసేదే అయినప్పటికీ గత ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు. పైగా జగన్ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. ఒక వీవరు వేజెస్ తన నేసేటువంటి సంపాదనలో 8% డబ్బుల్ని సంఘం నందు జమ చేస్తే సంఘంలో ఆ డబ్బుల్ని ప్రతి 3 నెలలకి బ్యాంకులో డిపాజిట్ చేసి 16% గవర్నమెంట్కి క్లెయిమ్ చేసేవాళ్ళండి. అంటే అతను 80 రూపాయలు 100కి 8 రూపాయలు 1080 రూపాయలు కడితే
160 రూపాయలు గవర్నమెంట్ కోరత క్లెయిమ్ పెట్టేవాళ్ళండి. అది అప్ టు డేట్ గతంలో వచ్చేదండి. గత 5 సంవత్సరాల్లో రూపాయి రాలేదండి. ఇవాళ జిల్లా మొత్తం మీద అలాంటి డబ్బులు రావాల్సి దాదాపు చేనేత కార్మికులకి 6 కోట్ల వరకు కృష్ణా జిల్లాలోనే ఉందండి. గతంలో మార్కెటింగ్ ఇన్సెంటివ్ అనేది ఉండేదండి. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ 50% ఉండేది. గత 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా రిలీజ్ కాలేదండి. వెంటనే ఆల్రెడీ ఇప్పుడు మా సంఘం పెట్టి ఇవాళ 18 సంవత్సరాలండి. గత 12 సంవత్సరాల వరకు కూడా ప్రతి సంవత్సరం బోనస్ డివిడెండ్ మెంబర్ల రూపంలోకి వెళ్ళేదండి. 5 సంవత్సరాల నుంచి మా సంఘాలన్నీ కూడా జిల్లాలో 36 సంఘాల్లో 33 సంఘాల వరకు అన్ని నష్టాల బాటలో పయనిస్తున్నాయండి. ఇక చేనేత వృత్తికి జీఎస్టీ పెద్ద గుదిబండగా మారింది. నూలుపై 5%, రంగుపై 18%, రసాయనాలపై 18% జీఎస్టీ అమలవుతోంది. డిజైన్ పంచింగ్ కార్డులు, రంగుల అద్దకానికి వినియోగించే పిండిపైన జీఎస్టీ విధిస్తున్నారు. ఫలితంగా చేనేతలో ఉత్పత్తి ఖర్చు అమాంతం పెరిగి అమ్మకాలు తగ్గాయి. మాస్టర్ వీవర్లు కూలీలకు పని ఇవ్వడాన్ని తగ్గించారు. నెలలో 10 నుంచి 15 రోజులు కూడా ఉపాధి దొరక్క చాలా మంది నేతన్నలు కుటుంబ పోషణ కోసం ఇతర పనుల బాట పడుతున్నారు. కార్మికులకు ఇబ్బందిగా మారిన జీఎస్టీని తొలగించేందుకు ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. జీఎస్టీ తొలగింపు సాధ్యం కాకపోతే ఆ మేరకు వస్త్రాల అమ్మకాలపై రీఎంబర్స్మెంట్ ఇస్తామని కార్మికులకు భరోసా ఇస్తోంది కూటమి ప్రభుత్వం. దీంతో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చేనేత దినోత్సవం నాడు తప్పితే నేతన్నల వెతలు ఎవరూ పట్టించుకోరని వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరిస్తే చేనేత రంగం బతుకుతుందని కార్మికులు అంటున్నారు.